ఈ ప్రపంచం ఒక వింత నాటకం. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుపుతుందో తెలియదు. అసలు ఈ అర్ధరాత్రి నేనెందుకు పరిగెడుతున్నా? ఇదంతా ఎక్కడ మొదలైంది? ఏమైంది బాబు? యాక్సిడెంట్ కేసు మేడం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావా? మరి ఇన్ఫార్మ్ చేశాము. ఈ డెడ్ బాడీని ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకునేంత వరకు ఇక్కడ ఉంచమన్నారు. సరే, తీసుకెళ్ళు బాబు. స్వామి, రేపు మా పాప ఆపరేషన్ ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి జరిగేలా చూడు స్వామి. నీ మీదే భారం వేశాం. ఓం నమః శివాయ. పాపకేం కాదమ్మా, టెన్షన్ పడకండి. మనోవాంఛావల సిద్ధి, అష్టైశ్వర్య మృత్యుంజయ స్వామి దేవత అనుగ్రహ కటాక్షవల సిద్ధిరస్తు. రండమ్మా, కూర్చోండి. రేపు ఉదయం మా ఆపరేషన్. చాలా ఆపరేషన్స్ ఉండడం వల్ల పాపకి ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఆపరేషన్ జరుగుతుంది. మా పాపకంతా క్యూర్ అవుతున్నా డాక్టర్. మీరేం టెన్షన్ పడద్దమ్మా. పాప ఎంత లక్కీ అంటే ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయినా మనకి డోనర్ దొరికేశారు. మీతో పాటు ఇంకెవరైనా వచ్చారమ్మా? పాపకి నేను, నాకు పాప తప్పితే ఇంకెవరు లేరు డాక్టర్. మీరైతే ధైర్యంగా ఉండండి అమ్మా. పాపకంతా మంచి జరుగుతుంది. అన్న ఊబరా? అన్న ఎంతసేపు అన్నా రావడానికి? 2 నిమిషాలు నీ ముందర ఉంటా. అదేంటన్న యాప్లో 10 నిమిషాలు చూపిస్తుంది. ఈడేంటి కట్ చేశాడు? రాని వీడేంటి ఇంతున్నాడు? సర్లే పద. బ్రో, ఓటీపీ ఇది ఒకటి ఉంది కదా, 0077 అన్న. ఓకే. అన్న బండిలో పెట్రోల్ ఉందా అన్న? ఉందన్నా, ఇందాకే ఫుల్ ట్యాంక్ కొట్టించిన. ఎందుకు అట్లా అడిగినా? ఏం లేదన్నా, లాస్ట్ టైం ఇలా ఊబర్ బుక్ చేస్తే బంక్ దాకా నొక్కిచ్చాడు. ఏం కంగారు పడకలేనా, నీదే ఫస్ట్ రైడ్. అన్నా, డ్రాప్ లొకేషన్ కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గానే ఉందన్నా. అంటే ఏం లేదన్నా, నాకు ఈ రూట్స్ అవి తెలీదు, అందుకే నువ్వు చెప్తే నేను తీసుకుపోతా. కరెక్ట్గానే ఉంది కానీ అన్న, 2-3 గలీలు అటు అయితే కానీ కరెక్ట్గానే ఉంది. ఓకే. ఏం చదివినావన్నా? డిగ్రీ చేసిన బ్రో. అదేంది డిగ్రీ చేసి ఊబర్ కొట్టుడు ఏందన్నా? ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న, డిగ్రీ చేసి ఊబర్ నడపడం ఏంటి అని. నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేశాను. కానీ నా దరిద్రానికి ఒక్క జాబ్ కూడా రాలేదు. ఎక్కడికి వెళ్ళినా రిజెక్టెడ్ రిజెక్టెడ్ రిజెక్టెడ్. అలాంటి టైంలో ఒక మహానుభావుడు దయచూపి నాకు జాబ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆఫీస్లో నేను ఒక్కడే ఎంప్లాయీ. చూడు బ్రో, మన స్టార్టప్ కంపెనీ, ప్రాజెక్ట్స్ కూడా లేవు, జీతం ఇవ్వడం కష్టం. సో మీకు నచ్చితే ఇక్కడ చేయండి, లేకపోతే మీ ఇష్టం. ఆ మాట వినగానే నాకేమనిపించిందంటే, ఇక్కడ ఉండడం కంటే బయటికెళ్ళి ఏదో ఒక పని చేసుకోవడం బెటర్ అనిపించింది. పాపన్న
విజయ్ కందాల నీదే అన్న పేరు. ఆ. వేరే జాబ్ ట్రై చేయొచ్చు కదన్నా. చూడు బ్రో, లైఫ్లో కష్టపడి పనిచేసేది ఏదైనా సరే తక్కువ కాదు. ఒకవేళ నీకు అలా తక్కువ అనిపిస్తే నువ్వు చూసే విధానాన్ని మార్చుకో, లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే బ్రో. పాపకి ఏమైంది మ్యామ్? మా పాపకి హార్ట్లో హోల్ ఉందమ్మా. డాక్టర్ 2 o'clockకి ఆపరేషన్ ఉందన్నారు. అవునా మ్యామ్? డాక్టర్ గారు నాకు చెప్పారు కాల్ చేయమని చెప్పి డోనర్ గారికి. నేను వెళ్ళి కాల్ చేసి వస్తాను మ్యామ్. అన్నా, ఉబర్ బుక్ చేశారు కదా, లొకేషన్ దగ్గర ఉన్నా. బ్రో ఊబరా? బ్రో ఓటీపీ చెప్తా చూడు. బ్రో ఓటీపీ 4400. ఓకే, కూర్చోండి. హలో, వస్తున్నా అన్న, 10 minutes వస్తున్నా. పర్స్ మర్చిపోయాను అనుకుంటా ఇంట్లో. అన్నా, ఆన్లైనా క్యాషా? అన్న పర్స్ ఇంట్లో మర్చిపోయాను అన్న. ఏంది బ్రో, నువ్వు ముందే చూసుకోవాలి కదా. సరే, ఆన్లైన్ చేయి. అన్న క్యాష్ మొత్తం పర్సులోనే ఉందన్నా. ఇప్పుడు ఎలా బ్రో మరి? బ్రో నేను ఇందులో పని చేస్తాను బ్రో, వచ్చి ఒక ఫ్రీగా రౌండ్ వేసుకుని వెళ్ళండి బ్రో. బ్రో లోపలికి వచ్చి నేనేం చేస్తాను బ్రో? నా క్యాష్ ఇస్తే నేను వెళ్ళిపోతాను కదా. బ్రో ఇప్పుడు డబ్బులు లేవు బ్రో. వీడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తాను. రే, ఇప్పుడు ఎలా రా మరి? ఉన్న ఒక్క బస్ కూడా వెళ్ళిపోయింది. అరే లైట్ మా ఎగ్జామ్ బీగింది, సప్లీలో చూసుకున్నాం రా. ఓకేనా? అరే సప్లీ అంటే ఏంట్రా, ఇప్పటికే 10 ఉన్నాయి. అబ్బా ఈడాగిండేంద్రా. నేను అడ్రా ఎక్కేసి పోదాం. ఏ లైట్ అన్నా, పైసలు లేవన్నా, ఎగ్జామ్కి వెళ్ళే తొందరలో ఎక్కేసినామన్నా. సరే సర్లే, ఎగ్జామ్ మంచిగా రాయిరి అన్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. The number you are trying to call is currently not reachable. డాక్టర్, చెప్పమ్మా, ఏమైంది? డాక్టర్ డోనర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థమైతలే డాక్టర్. స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? మరోసారి ట్రై చేయి. ట్రై చేసాం డాక్టర్, ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అన్ని బ్లడ్ బ్యాంక్స్ కాల్ చేసి ఎమర్జెన్సీగా ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలని చెప్పండి. క్విక్, మన దగ్గర టైం లేదు. ఓకే డాక్టర్. మ్యామ్, మేము సన్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము. మాకు ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి మ్యామ్, చాలా అర్జెంట్. ఏమైందమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? సి మేడం,
మ్యామ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. డోనర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము ట్రై చేస్తున్నాం, మీరు కూడా ట్రై చేయండి మ్యామ్. ఏమైంది బ్రో, ఎంత జల్లి వచ్చినావు? నాతో అయితలేదురా, ఇంక ఇయాల్టికి చాలు. సరే బ్రో, హెల్మెటే కదా, ఇదిగో తీసుకో. మా హాస్పిటల్లో ఏబీ నెగిటివ్ బ్లడ్ అవైలబుల్ ఉంది మ్యామ్, ఎవరైనా తొందరగా పంపించండి. ఓకే సార్, మా హాస్పిటల్ నుంచి ఒక అతన్ని పంపిస్తున్నాము. హలో చెప్పండి మేడం. అన్న ఏడున్నావు? యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీ కేసు బొరవండ అవుతున్నా మేడం. మేడం బ్లడ్ దొరికింది, కానీ అది 40 కిలోమీటర్స్ అవతల ఉన్న హాస్పిటల్లో ఉంది. సో మా సైడ్ నుంచి కూడా మేము ట్రై చేస్తున్నాం. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకురమ్మని చెప్పండి మేడం. బాగా తెప్పించినారా ఇంజక్షన్లు? టైం తీసుకురావడానికి ఎవరు లేరు, ప్లేస్ ఏమో దూరం ఉండే, సో ఊబర్లో బుక్ చేసి సెట్ చేసిన అట్లా. డబ్బులు వస్తారా? బా ఆఫ్లైన్ పెట్టడం మర్చిపోయాను. అబ్బా బుక్ అవ్వట్లేదు ఏంటి? క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేద్దాం. ఏంటి ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి ఎత్తి చెప్పేద్దాం. హలో బాబు. హలో మేడం, మీరేమనుకోకండి, ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి. ప్లీజ్ కొంచెం నేను చెప్పింది విను. ఎర్లీ మార్నింగ్ 2 AM నా పాపకు ఆపరేషన్ ఉంది. 40 కిలోమీటర్స్ అవతల హాస్పిటల్లో బ్లడ్ ఉంది. ఇక్కడికి ఆ బ్లడ్ తేవడానికి అంబులెన్స్ కూడా అవైలబుల్గా లేవు. ప్యాకేజ్ డెలివరీ అని పెట్టి మీరు ఆ బ్లడ్ని ఇక్కడికి తీసుకొని వస్తారని పెట్టాను. ప్లీజ్ బాబు, ఇప్పుడు నా పాప ప్రాణం నీ చేతిలో ఉంది. ఆ బ్లడ్ కాస్త ఇక్కడికి తెచ్చి ఇవ్వండి. బాబు, నా పాప ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి. దేవుడా, నువ్వే కాపాడాలి నా పాప ప్రాణాన్ని. మేడం, మీరు చెప్పింది అబద్ధం నిజమో నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన లొకేషన్కి నేను వెళ్తున్నా. బాబు, మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏబీ నెగిటివ్ బ్లడ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చానని చెప్పండి. వాళ్ళు మీకు ఆ బ్లడ్ ఇస్తారు. మేడం, ఏబీ నెగిటివ్ బ్లడ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చి ఒక 5 minutes ఆగండి. మేడం,
ఇప్పుడే బ్లడ్ కలెక్ట్ చేసుకున్నాను. పాపకి ఏమీ అవ్వదు, మీరు కంగారు పడకండి. మీరు అనుకున్న టైం కన్నా ముందే వస్తాను, ఓకేనా? పెట్రోల్ తక్కువ ఉందే, దారిలో కొట్టించుకుందాం. డెడ్ వచ్చిందేంటి? మేడం దగ్గరలోనే ఉన్నా మేడం. 2 minutes. సమయం ముంచెత్తే సుడిగాలి నేను, శ్వాసలో శతయుద్ధం జ్వాలానే నేను, రక్తపు చుక్కలో భవిష్యత్తు తడుస్తుంది, ఆశల హృదయం ఆగదని గర్జిస్తుంది, గమ్యం దూరమే గడియారం గర్జన, ప్రాణం కోసం పరుగే రాజధర్మం, వాహనం నిలిచిన అడుగుల జ్వాలాగది, నడుకే ధైర్యం, రక్తమే నా దీపమని, గమ్యం దూరమే గడియారం గర్జన, ప్రాణం కోసం పరుగే రాజధర్మం, వాహనం నిలిచిన అడుగుల జ్వాలాగది, నడుకే ధైర్యం, రక్తమే నా సన్ హాస్పిటల్స్కి ఎట్లా పోవాలి? ఇట్లా చక్కగా 5 కిలోమీటర్లు పోతే వస్తుంది. చీకట్టులోనైనా మార్గమే వెలుగైంది, చిన్నారి ఊపిరే నా జెండా అయింది, ఒక చుక్క రక్తం ఒక ప్రాణ నినాదం, జీవితం గెలిపించే జ్వాలా ప్రస్థానం, గమ్యం దూరమే గడియారం గర్జన, ప్రాణం కోసం పరుగే రాజధర్మం, వాహనం నిలిచిన అడుగుల జ్వాలాగతి, నడుకే ధైర్యం, ఉత్కంఠపీకుడు చూపాడు, అపరిచితుడే ఆశగా మారాడు, చక్రాల శబ్దం గర్జనగా మారింది, మనసు గెలిచిన యుద్ధమే పూర్తయింది,
ఈ షార్ట్ ఫిల్మ్లో మీరు చూసింది కల్పితమే కావచ్చు, కానీ ఎవరైనా మనల్ని సహాయం కావాలని అడిగితే లోపల నుండి ఒకడొస్తాడు చూడండి, ఏ స్వార్థం లేకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలని. అతనే దేవుడు. ఆత్మోపముమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఇక్కడ దేవుడు నీ ఒక్కడి కోసం ప్రత్యక్షమవుడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చేస్తారో, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న సర్వ ప్రాణులను ఎవరైతే సమానంగా చూస్తారో, అలాగే వాళ్ల కష్టాలు బాధలు తనమనుకుంటాడో అతనే దేవుడు.